2020 జనవరి 1వ తేదీ ముంబై రోడ్ల మీద విచిత్రమైన వ్యక్తి కనిపించాడు. పల్లీలు అమ్మే వ్యక్తిని పట్టుకున్నాడు. రోజుకు ఎంత సంపాదిస్తావు అని ప్రశ్న వేశాడు. టాక్సీ కారు నడిపే వ్యక్తిని పట్టుకున్నాడు. రోజుకి ఎంత మిగులుతుంది నీకు అని అడిగాడు. కోడిగుడ్లు అమ్మే మహిళ దగ్గరకు వెళ్ళాడు. రోజు ఎంత లాభం వస్తుందని ప్రశ్నించాడు. అతన్ని గమనించిన కొందరు వ్యక్తులు ఎవరు నువ్వు అని గట్టిగా నిలదీశారు. ఏం చేద్దామని వచ్చావని ప్రశ్నించారు. పాపం వాళ్లకు తెలియదు కదా, వచ్చిన ఆ వ్యక్తి 50,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో నడుస్తున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అధినేత వి వైద్యనాథన్ అని. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6 జేవిఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6 జేవిఆర్ ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేయండి. చూసే వాళ్ళకి ఆయన ప్రశ్నలు పిచ్చిగా కనిపించాయి. కానీ ఆ పేదవాళ్ళు చెప్పిన జవాబుల వెనక 1,000 కోట్ల రూపాయల బిజినెస్ ఫార్ములాలు ఉన్నాయని అక్కడి వారికి తెలియదు. వైద్యనాథన్ సక్సెస్ ఫార్ములా కూడా ఇదే. కార్పొరేట్ కంపెనీలకు లోన్లు ఇస్తే బ్యాంకులు నష్టపోతాయి, కానీ అవే లోన్లు చిరు వ్యాపారులకు ఇస్తే బ్యాంకులు ఖచ్చితంగా లాభాలే ఆర్జిస్తాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సక్సెస్ మంత్ర కూడా ఇదే. సిటీ బ్యాంకులోని చిన్న ఉద్యోగిగా పనిచేసినప్పుడే ఈ విషయం వైద్యనాథన్కు తెలుసు. 1,000 కోట్లు ఎగ్గొట్టే వారికే బ్యాంకులు అప్పులిస్తాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు మనకు బిగ్ ఎగ్జాంపుల్స్. మన చుట్టూ ఉండే బ్యాంకులు ఇప్పటికీ వాళ్లకు లోన్లు అత్యంత సులభంగా ఇస్తాయనే ఫీలింగ్ ప్రతి సామాన్యుడిలోనే ఉంది. కార్పొరేట్ ఉచ్చులో పడితే బ్యాంకులు దివాళా తీస్తాయనే పాయింట్ను గట్టిగా పట్టుకున్నారు వైద్యనాథన్. సిటీ బ్యాంక్లో సాధారణ ఉద్యోగి నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ లాంటి పెద్ద బ్యాంకును స్థాపించేదాకా వెళ్ళాడు. మనలో చాలా మంది చదువుకున్నది ఒకటి, ఉద్యోగం మరొకటి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వైద్యనాథన్ కూడా మన గ్యాంగ్లో మెంబరే. 1968లో మద్రాసులోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో స్కూలింగ్ అంతా కూడా పఠాన్కోట్లోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. వైద్యనాథన్ మందలో ఒకడు కాదు, 100లో ఒకడు. చిన్నప్పటి నుంచే చురుకైన మనిషి. డిఫెన్స్లోని చేరి పైలట్ అవ్వాలనే లక్ష్యంతో చదివాడు. మంచి జరిగే ముందు చెడు జరుగుతుందని అంటారు. మన లైఫ్లో కూడా బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వైద్యనాథన్కి కూడా అదే జరిగింది. డిఫెన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటి దగ్గర ఓ ప్రమాదం జరిగింది. ఇంటి పైకప్పు నుంచి కింద పడి వైద్యనాథన్ ఎడమ కన్నుకు గాయమైంది. ఆ గాయం వైద్యనాథన్కు ఫిట్నెస్ సమస్యగా మారింది. ఫలితం పైలట్ కావాలన్న కల నీరుగారిపోయింది. వైద్యనాథన్ కోల్పోయిన ఆ కంటి చూపే లక్షలాది మంది మనలాంటి సామాన్యులకు దారి చూపే దారిగా మారింది. పైలట్ ఛాన్స్ మిస్ అవడంతో వైద్యనాథన్ రూటు మార్చుకున్నారు. చదువును కొనసాగించాడు. మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ దొరికింది. కానీ రైలు టికెట్కు డబ్బులు కూడా లేవు. సరిగ్గా ఇదే టైంలో తన మ్యాథమెటిక్స్ టీచర్ 500 ఆర్థిక సాయం చేశారు. 1990 రాంచీలో డిగ్రీ పూర్తి చేసిన వైద్యనాథన్ చెన్నైలోని సిటీ బ్యాంక్లోని జాబ్ కొట్టాడు. ఇక్కడే బ్యాంకింగ్ బిజినెస్ పైన పట్టు పెంచుకున్నాడు. వైద్యనాథన్ వేసే ప్రశ్నలు, తీసే డేటాలు చూసి తోటి ఉద్యోగులకు ఆశ్చర్యం వేసేది. నెలకు 5,000 జీతంతో హ్యాపీగా బతికేసే మిగతా కొలీగ్స్ వైద్యనాథన్ని పిచ్చివాడిలా చూసేవారు. కానీ కాలేజీలోనే కాదు, ఉద్యోగంలోనూ చదువుకోవచ్చు అన్నది వైద్యనాథన్కే తెలుసు. ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ బ్యాంక్ తోటి పోటీ పడుతున్నటువంటి తరుణం. సిటీ బ్యాంక్లో పనిచేసే ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు శాలరీ ఇంక్రిమెంట్, జీతం కంటే వచ్చిన పొజిషనే వైద్యనాథన్కు ఎక్కువగా నచ్చింది. బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ వచ్చింది. ఈ ఛాన్స్ వైద్యనాథన్ను బ్యాంకింగ్ సెక్టార్లో తిరుగులేని వ్యక్తిగా తీర్చిదిద్దింది. వైద్యనాథన్ నిర్ణయాలు ఐసిఐసిఐ బ్యాంకును లాభాల దారి పట్టించాయి. కార్పొరేట్ కంపెనీల కంటే చిరు వ్యాపారులకు ఇచ్చే లోన్లలోనే ఎక్కువ లాభాలు ఉంటాయని కనిపెట్టాడు. ఇది వైద్యనాథన్కు మరో ప్రమోషన్ తెచ్చిపెట్టింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాంక్ అండ్ హోమ్ లోన్స్ విభాగాలకు అధిపతి అయ్యారు. ఇక్కడే వైద్యనాథన్ మరో డేరింగ్ స్టెప్ కూడా తీసుకున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వారిలో కార్పొరేట్ కంపెనీలే ఎక్కువ. అదే చిరు వ్యాపారులు, నెల జీతగాళ్లు మాత్రం నిజాయితీగా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఈ డేటాను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేట్ కంపెనీలకు లోన్లు తగ్గించారు. హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీద కాన్సంట్రేషన్ పెంచారు. వైద్యనాథన్ నిర్ణయాలతో మొండి బకాయిల సంఖ్య తగ్గింది. బ్యాంకు లాభాల దారి పట్టింది. దేశంలో ప్రతి గల్లీలో ఐసిఐసిఐ బ్రాంచ్లు వచ్చేసాయి. తప్పును ఎప్పుడైతే పసిగడతామో అప్పుడే దాన్ని 100% సరిదిద్దగలమని నిరూపించారు వైద్యనాథన్. టైం టు టైం డెసిషన్స్ ఐసిఐసిఐ బ్యాంకుకు మాత్రమే కాదు, వైద్యనాథన్కు కూడా క్రెడిట్ లెవెల్స్ ని పెంచాయి.
ఇతర గ్రూపుల నుంచి పెద్ద పెద్ద ఆఫర్లను తీసుకొచ్చాయి. మళ్ళీ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు వైద్యనాథన్. బిగ్ బజార్ అధినేత కిషోర్ బియానీ నడుపుతున్న ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ అనే NBFCలో చేరారు. ఉద్యోగంతో పాటు 10% కంపెనీలో వాటా కూడా ఇచ్చారు. ICICI ఎలా నష్టపోయిందో ఫ్యూచర్ క్యాపిటల్ కూడా అలాగే నష్టాలు బారిన పడింది. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే వేల కోట్ల అప్పులు మొండి బకాయిలుగా మారాయి. నమ్మకం ఉన్న చోట ఖచ్చితంగా విజయం కూడా ఉంటుంది. వైద్యనాథన్ లైఫ్లో అదే జరిగింది. లాభాల్లోకి వచ్చిన ICICI లాంటి కంపెనీలను వదిలేసి నష్టాల్లో ఉన్న కంపెనీల్లోని షేర్లు కొనడం ఏంటి? వైద్యనాథన్ వైపు అందరూ విచిత్రంగా చూస్తారు. అతను మాత్రం ధైర్యంగా అడుగు ముందుకేశారు. కాకపోతే ఫ్యూచర్ క్యాపిటల్లో 10% వాటాకు 78 కోట్ల రూపాయల డబ్బు కావాలి. అందుకోసం మొత్తం ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫ్యూచర్ క్యాపిటల్ని వైద్యనాథన్ పూర్తిగా నమ్మాడు. నిన్నటిదాకా ఆయన ఓ బ్యాంకులో కేవలం ఉద్యోగి. ఇప్పుడు ఫ్యూచర్ క్యాపిటల్లో భాగస్వామి. బిజినెస్ మీద మరింత దృష్టి పెట్టారు. కార్పొరేట్ లోన్లను కట్టడి చేశారు. 2010లో 30 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యూచర్ క్యాపిటల్ 2 ఏళ్లలోపే 300 కోట్ల లాభాలకు చేరింది. వైద్యనాథన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఫలించాయి. కిషోర్ బియానీ కూడా తెలివైన వ్యాపారవేత్త. నష్టాల భారాన్ని మోసిన అతను అప్పులను తగ్గించుకోవటానికి లాభాల్లోకి వచ్చిన ఫ్యూచర్ క్యాపిటల్ ని అమ్మకానికి పెట్టారు. 2012 కిషోర్ బియానీ నిర్ణయంతో వైద్యనాథన్ డీలా పడ్డారు. కానీ తెలివైనోడని మరోసారి రుజువు చేసుకున్నారు. వార్బగ్ పిన్కాస్ అనే US బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీని పట్టుకున్నాడు. కిషోర్ బియానీ వాటాను 800 కోట్లకు కొనిపించాడు. కంపెనీ పేరును క్యాపిటల్ ఫస్ట్ గా మార్చారు. కార్పొరేట్ కంపెనీలను పక్కన పెట్టి MSMEలు, చిరు వ్యాపారులకు ఫైనాన్స్ సపోర్ట్ చేశారు. 10 ఏళ్లలోనే 8,000 కోట్ల లాభాన్ని ఆర్జించారు. 2015 లాభాల్లోకి వచ్చిన ఫస్ట్ క్యాపిటల్ ని NBFC నుంచి బ్యాంకుగా మార్చాలని నిర్ణయించారు. దీనికి మరో మాస్టర్ ప్లాన్ వేశారు వైద్యనాథన్. అప్పటికే కార్పొరేట్ సెక్టర్లో లోన్లు ఇచ్చి తీవ్ర నష్టాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ IDFC బ్యాంక్తో కొలాబరేట్ అయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్న IDFC ఫస్ట్ బ్యాంక్ అదే. మీరు గమనించారా లేదో, IDFC ఫస్ట్ బ్యాంక్ చిరు వ్యాపారులకే ఎక్కువగా లోన్లు ఇస్తుంది. అంతేకాదు ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయడానికి కన్సూమర్ లోన్లు కూడా ఇస్తుంది. కార్పొరేట్ లోన్ల కంటే IDFCలో కన్సూమర్ లోన్లే ఎక్కువ. వైద్యనాథన్ ఫార్ములా మళ్లీ వర్కౌట్ అయింది. 2016 నాటికి IDFC ప్రాఫిట్ అక్షరాల 16,000 కోట్లు. 2020లో వైద్యనాథన్ మొత్తం దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. డిగ్రీ చదివేందుకు రాంచీకి వెళ్లే సమయంలో తనకు 500 రూపాయల ఆర్థిక సాయం చేసిన మ్యాథ్స్ టీచర్కు 30 లక్షలు విలువ చేసే తన బ్యాంకు షేర్లను బదులుగా ఇచ్చారు. 2022లో తనతో కలిసి పనిచేసిన తోటి ఉద్యోగి మరణించడంతో వారి కుటుంబానికి 5 లక్షల షేర్లు ఇచ్చాడు. ఇదే ఏడాది మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కారు డ్రైవర్, హౌస్ కీపర్, తన పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ కు కూడా 4 కోట్ల విలువైన 9 లక్షల షేర్లను దానంగా ఇచ్చాడు. మొత్తంగా తన వ్యక్తిగత షేర్లలో 40% దానమే చేశాడు. ఇలా షేర్ల దాతగా గుర్తింపు పొందారు వైద్యనాథన్. సామాన్యుడిని స్టడీ చేయటంలో వైద్యనాథన్ సక్సెస్ అయ్యారు. బ్యాంకుల నుంచి సామాన్యుడికి ఏం కావాలో అతని ఇంటి దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాడు. పేదవాడి అవసరాలను బిజినెస్ ఫార్ములాగా మార్చి తన బ్యాంకు సిబ్బందికి పాఠాలుగా బోధించాడు. 2020లో ముంబై రోడ్ల మీద కారు డ్రైవర్ని, కోడిగుడ్లు అమ్మే మహిళను, పళ్లీలు అమ్మే వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాడు. చిన్న తరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులకు అప్పులిస్తే నిజాయితీగా తిరిగి చెల్లిస్తారని నమ్మాడు. వాళ్ళు తిరిగి చెల్లించగలిగే సామర్థ్యంతో స్కీములు తయారు చేశారు. ఈ స్కీములే IDFCకి అతిపెద్ద ఆదాయ వనరులుగా మారాయి. ఇప్పుడు ఆ బ్యాంకు మొత్తం విలువను 50,000 కోట్లకు చేర్చాయి. వైద్యనాథన్ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే, కస్టమర్కు అందుబాటులో ఉండే ప్రోడక్ట్స్ను తీసుకొస్తే వాటికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 1,000 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య 1000 లోపే ఉంటుంది. కానీ లక్షల రూపాయల లోపు వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇదే వైద్యనాథన్ కనిపెట్టిన ఫైనాన్స్ ఫార్ములా. అంతేకాదు, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి పంచిపెట్టాలనే మంచి క్వాలిటీని కూడా మనం నేర్చుకోవాల్సిందే. మరి మీరేమంటారు? మీ కామెంట్ని కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి.